ఎగ్జామ్ ఫోకస్ ఏంటి, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి. ఈరోజు నీకు ఒక మైండ్ సెట్ వేస్తున్నా. మీరు నా ఓరియంటేషన్ ముందు మీరు చూసుండకపోవచ్చు, వినుండకపోవచ్చు. కానీ ఫస్ట్ క్లాస్ మల్టిపుల్ టైమ్స్లో నేను చెప్పేదంటే దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ 1 అయినా 2 అయినా యూపీఎస్సీ అయినా ఓన్లీ వన్ మెథడ్, మైండ్ సెట్ మ్యాటర్స్. మైండ్ సెట్ మ్యాటర్స్. మీకు మైండ్ సెట్ రైట్ మైండ్ సెట్ లేదని కాదు. ఇక్కడ ఈ మైండ్ సెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ 2 తీసుకున్నారు అనుకోండి. ఏపీ గ్రూప్ 2 పేటర్న్ ఏంటి? మీకు 2 స్టేజెస్, ప్రిలిమ్స్ నోట్ డౌన్. ప్రిలిమ్స్ తెలియని వాళ్ళండి మెయిన్స్. ప్రిలిమ్స్లో ఏంటి? క్వాలిఫైయింగ్ పేపరు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 30 మార్క్స్, 150 మార్క్స్. మెయిన్స్లో 2 పేపర్స్ ఉన్నాయి, 150 ఈచ్, 300 మార్క్స్. ఇక్కడ మెయిన్స్లో డిసైడ్ చేస్తుంది సార్ ఇక్కడ 4 సబ్జెక్ట్స్. ఈ జాబ్ క్యాలెండర్ ఏపీలో ముందే విడుదల చేయడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్కి మధ్య ప్రిలిమ్స్కి నోటిఫికేషన్కి, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంత గ్యాప్ ఇస్తారు అనేది ఇంకా మనకి ఎస్టిమేషన్ లేదని. కొద్దిగా తక్కువ సమయం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన నోటిఫికేషన్స్ అంతా కూడా మళ్ళీ ఉగాదికంతా కంప్లీట్ అయిపోవాలి. గ్రూప్ 1 కూడా అలాంటి గైడ్ లైన్స్ ఇంటర్నల్గా ఇచ్చారు. ఏంటంటే త్వరగా కంప్లీట్ చేయండి. త్వరగా ఎందుకు కంప్లీట్ చేయాలంటే కోర్టు కేసులు రావు. ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది అనుకో, కీ ఇచ్చేసి మళ్ళీ ఒక 10 డేస్లో నీకు రిజల్ట్ ఇచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయింది అనుకో, నువ్వు వెతుక్కునే లోపలే నువ్వు పోయి లాయర్ దగ్గర పట్టుకుని అతనికి అడ్వాన్స్ ఇచ్చి అతన్ని ఆలోచించే లోపల నీకు ఎగ్జామ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే గ్యాప్ పెరిగిపోతుందో ప్రతి ఒక్కడికి సైలెంట్ ఉంటాడు, డోల్ డ్రమ్లో ఉంటాడు. మనం కూడా ఏది తప్పిచ్చాడు, ఈ తప్పు వల్లే నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు, పోయి కేసు వేస్తానంట, రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం.